హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. నేను మీ బాలు. సో ఈరోజు ద సర్ప్రైజ్ బ్లాగ్ అయితే వచ్చేసింది. లైక్ మమ్మీకి తమ్ముడికి తెలియకుండా ఇండియా వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ 1 year అయిపోతుంది వాళ్ళని చూసి. చాలా మిస్ అవుతున్నాను అలా డేస్ ఇవన్నీ. నేను అసలు ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినప్పుడు పేరెంట్స్ రియాక్షన్స్ చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు కూడా అలా తీయాలనిపించింది. ఇంకా వాళ్ళకి తెలియదు అసలు నేను యాక్చువల్ ఉగాదికి వస్తున్నాను మమ్మీ అది ఇదని చెప్పాను. నేను నార్మల్గా మమ్మీకి నేను నార్మల్గా అవి చూపించి నేను ఒక సూట్ కేసు పంపిస్తున్నట్టు చెప్పాను అంతే. నేను అసలు ఎవరికి తెలియదు నేను వెళ్తున్నట్టు. మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు. యాక్చువల్లీ నేను చాలా దూరం, నా గేట్ 7 యాక్చువల్లీ నేను చాలా దూరం వచ్చి మాట్లాడుతున్నాను. అసలు మాట్లాడడానికి కూడా నాకు వాయిస్ అసలు అక్కడ సరిగ్గా రావట్లేదు. నాకు కొంచెం టైర్డ్ అయ్యాను. 4 సూట్ కేసులు ప్యాక్ చేశాను ఇప్పటికీ. ప్యాక్ చేసి సర్ది కార్లో తీసుకొచ్చి ఎంటర్ప్రైజ్ క్యాన్సిల్ అయింది మధ్యలో. మళ్ళీ అదొకటి హెడేక్. మళ్ళీ నేను నా కార్లోనే సెడాన్లో ఫిట్ చేసి తీసుకొచ్చాను. అది కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ నాకు. సో ఇంకా అలాగా యాక్చువల్లీ ఇంకొక 1/2 అవర్లో బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా నేను త్వరగా బ్లాగ్ తీస్తున్నాను. సో నేను ట్రావెల్ జర్నీ అలాగా Jan 1st నైట్ దిగుతాను. నైట్ దిగిన తర్వాత నాకు వేరే హోటల్ ఏదైనా చెక్ అవుతాను, ఎందుకంటే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. సో నా జర్నీని మీకు చూపిస్తాను. దుబాయ్లో నేను కొంచెం లిక్కర్ కూడా కొందాం అనుకుంటున్నాను. సో నా బ్లాగ్లో ప్రతిదీ మీకు అంతా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో అది గైస్, నేను మళ్ళీ మీకు ఫ్లైట్లో ఎక్కిన తర్వాత కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అనేది. సీ ఇన్ ఫ్లైట్. గైస్, నా కో ప్యాసింజర్ చూడండి, కాలు మీద కాలు వేసుకుని ఫ్లైట్ డిలే అయిందని కంగారు పడుతుంది. హలో, చెప్పు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలీదమ్మా. దుబాయ్కేనా? ఇండియా వెళ్ళట్లేదా? గైస్, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నారు. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఏదో ఒకటి తాగుతూనే ఉంది. ఫస్ట్ లీటర్ నీళ్ళు తాగింది, ఇప్పుడేమో 1/2 లీటర్ కోక్ తాగింది. కొన్నదే లీటర్ నీళ్ళు, కొన్నదే 1/2 లీటర్ కోక్. ఇంకా 1/2 లీటర్ అదే 1/2 లీటర్ కోక్ తాగుతుంది. ఫ్లైట్ మాత్రం ఎందుకు డిలే అయిందో ఏమో కానీ 45 minutes డిలే అయింది. ఈ డిలే దుబాయ్లో అయితే బాగుంది యాక్చువల్లీ. కొంచెం టైం ఎక్కువ ఉంటుంది షాపింగ్ కదా. గైస్, ఫ్లైట్ క్యూ చూడండి లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, గోల్డ్, స్కై వార్డ్స్ మెంబర్స్ అంట. కొంచెం డిస్క్రిమినేట్ చేస్తున్నట్లేదు. సర్లే, ఇక డబ్బులు ఎక్కువ పెడతారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు ఆబ్వియస్లీ. గైస్, నేను ఇప్పుడు వెళ్ళేది మాత్రం ఎయిర్ బస్ 380. తీసుకెళ్తే ఒప్పుకోరు, మళ్ళీ పెట్టేయాలి. గైస్, ఇయర్ ఫోన్స్ దొబ్బేద్దామని వస్తుంది. విండో సీట్ కూడా దొబ్బేస్తుంది. ఒక బ్లాగర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా విండో సీట్ తీసేసుకొని నన్ను టార్చర్ పెడుతున్నారు.
గైస్ ఫైనల్ అయితే దుబాయ్ రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ 12 hours ట్రావెల్ చేయాల్సింది, 15 hours ట్రావెల్ చేశాను నేను ఫ్లైట్లో. సో అది మా ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కోవాలి బయటకు వెళ్ళి. దుబాయ్ అయితే రీచ్ అయ్యాం కానీ 9 hours లే ఓవర్ ఉంది. 1 hour నుంచి 9 hours. అసలు ఎమిరేట్స్ ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కావట్లేదు. ఏదైనా లాంజ్లో చెక్ ఇన్ చేస్తాం ఇప్పుడు. హాయ్ గైస్, ఫైనల్ హైదరాబాద్ అయితే వచ్చేసాను. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్. యాక్చువల్లీ మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది. ప్లాన్ 1 hour లేవర్ ఉండేది, 9 గంటలు చేసిండు ఎమిరేట్స్ వాడు. ఎందుకెళ్ళి చేసిన అర్థం కాలే. చాలా డిలే అయిపోయింది. నాకు చాలా అసలు ఇబ్బంది అయిపోయింది. దుబాయ్లో చాలాసేపు అలా కూర్చుని అటు ఇటు తిరిగేసరికి చాలా టైర్డ్ అయిపోయాను నేను అసలు. దానికి తోడు ఇంకా ఫ్లైట్ కూడా చాలా డిలే అయిపోయింది. సో ఫైనలీ నేను ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని మా ఫ్రెండ్ వెంకీని ఇంకా ప్రవళికని పిలిచాను. యాక్చువల్లీ వస్తా అని చెప్పారు. సో ఇప్పుడు ప్రవళికన తన ఇక్కడికి వస్తుంది లొకేషన్. నేను ఒక దగ్గర హోటల్ తీసుకున్నాను స్టే చేద్దామని చెప్పి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మమ్మీ ఆల్రెడీ నేను నైట్ న్యూ ఇయర్ కదా పడుకుని ఉంటాను, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంకా కొంచెం గ్రూమింగ్ అయి చేయించుకున్నాను సెలూన్కి వెళ్ళి. సో అది ఇంకా రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏముంటాయని ఫింగర్స్ క్రాస్. నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను అసలు. అంటే చాలా 1 year అయిపోయింది కదా. మమ్మీ యాక్చువల్లీ రమ్మని చాలా అడిగింది అనమాట. నేను రాలేను మమ్మీ, 6 months తర్వాత వస్తానని చెప్పాను. పాపం నిజం అనుకున్నారు మా మమ్మీ. ఇంకా వెళ్ళి చూడగానే రియాక్షన్ ఎలా ఉంటుందా అంటే ఎలా తీసుకుంటారా అని నాకు చాలా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇంక అక్కడికి అంటే నేను క్యాబ్ వస్తుంది, క్యాబ్లో లగేజ్ అంతా పెట్టేసుకుని నేను అక్కడికి మళ్ళీ అక్కడ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. గైస్ లిటరల్లీ ఎక్సైటెడ్. 1 year అయిపోయింది. సర్ప్రైజ్ ఏం బిస్కెట్ అవ్వకుండా సక్సెస్ అయిపోతే హ్యాపీ. ప్రవళికి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఫస్ట్. ఇక నేను ఇంకి లగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. సైలెంట్ అయిపోతాయి ఇంకా ఇదే ఫ్లోర్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా
అన్నీ నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరిపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల ఆడికి కూడా తెలీదు. అబ్బా దొరికిపోతారు ఆడికి చెప్తే. అసలు ఆవిడకి తెలుసా? అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే పరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతకు నీవు నన్నిలా పెంచగా ఎన్ని అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను వీడియో తీయడం అందరూ నాకే పెడుతుంది. మళ్ళీ డౌట్ రాకూడదని మళ్ళీ నాకేంటి వెంకీ కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్ను మధ్యలో చెప్పాను కదా సర్ప్రైజ్ అది. అయ్యో అమ్మ వచ్చేసింది అమ్మమ్మ వచ్చేసింది. అరే వీడికి ఆనందం. అమ్మ ఈడే లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా
మాకే చెప్పుకుండా వచ్చాడు, నీకేం చెప్పు. చెప్పలేదు, సర్ప్రైజ్ అంట. నిన్న మొన్న మధ్యాహ్నం 3ంటికి వచ్చాడు. రమ్మన్నావు కదే